నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ఆయనకు సంబంధించిన దాదాపు 40 వివరాలను ఈ వీడియోలో అందివ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. డొనాల్డ్ ట్రంప్ జూన్ 14, 1946 సంవత్సరం న్యూయార్క్లో జన్మించారు. ఆయన పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. ఇక ట్రంప్ గారి తండ్రి పేరు ఫ్రెడ్ ట్రంప్. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి పేరు మేరీ ట్రంప్. కేవలం 3 సార్లు మాత్రమే ట్రంప్ గారు పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య పేరు ఇవానా, రెండో భార్య పేరు మార్లా, మూడో భార్య ఇప్పుడున్న భార్య పేరు మెలానియా. మొదటి భార్య 1977లో ఆయన పెళ్లి చేసుకుంటే 1990లో ఆవిడకు విడాకులిచ్చారు. ఇక రెండవ భార్య మార్లా, ఆవిడతో 6 సంవత్సరాలు గడిపిన తర్వాత ఆవిడకు 1999లో విడాకులిచ్చారు. ఇక ఇప్పుడున్న భార్య మెలానియాను జనవరి 22, 2005 సంవత్సరం వివాహం చేసుకున్నారు. ట్రంప్ గారి పిల్లల విషయానికి వద్దాం. 3 భార్యలున్నప్పుడు మరి కనీసం 5 మంది అయినా పిల్లలు లేకపోతే ఎలా? మొత్తానికి ట్రంప్ గారు 5 మంది పిల్లల్ని కన్నారు. ఇవానా ద్వారా అంటే మొదటి భార్య ద్వారా 3 పిల్లలు. ఆ 3 పిల్లల పేర్లు డొనాల్డ్ జూనియర్ డిసెంబర్ 31, 1977న పుట్టాడు. ఇక రెండవ సంతానం ఇవాంకా 1981న పుట్టింది. మూడో సంతానం ఎరిక్ 1984లో పుట్టాడు. ఇక రెండో భార్య మార్లా ద్వారా టిఫానీ అనే కూతురుని కన్నాడు ట్రంప్. ఆవిడ 1993లో జన్మించింది. ఇప్పుడున్న మూడో భార్య మెలానియా ట్రంప్ ద్వారా బ్యారన్ అని ఓ కొడుకుని కన్నాడు. మార్చ్ 20, 2006 అప్పుడు ట్రంప్ గారికి తన చిట్టచివరి కుమారుడు పుట్టాడు. ట్రంప్ గారి ఎడ్యుకేషన్ వివరాలకు వద్దాం. అమెరికాలోని ఫోర్డామ్ యూనివర్సిటీలోను, అలాగే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోను, వాటన్ స్కూల్ ఆఫ్ ఫినాన్స్లోను ట్రంప్ గారు చదువుకున్నారు. ట్రంప్ గారు ఎకనామిక్స్లో పట్టభద్రులు. 1968లో ట్రంప్ గారు పట్టభద్రులు అయ్యారు. ట్రంప్ గారు స్మోక్ చేయరు, తాగరు. ట్రంప్ గారికి ఉన్న అన్నలలో ఒక అన్న తాగుడుకి బానిసై సమస్యల్ని ఎన్నో ఎదుర్కొన్నాడు. దాన్ని చూసిన ట్రంప్ గారు ఇక తాగుడుకు కానీ స్మోకింగ్కి కానీ అస్సలు బానిస కాలేదు. ట్రంప్ గారండి జర్మనీ అలాగే స్కాటిష్ ఈ 2 దేశాల పూర్వీకులకు సంబంధించిన వాడు. అంటే ట్రంప్ గారి తండ్రేమో జర్మనీకి సంబంధించిన వ్యక్తి, ఆయన పూర్వీకులందరూ. ట్రంప్ గారి తల్లి ఆవిడ మూలాలు స్కాట్లాండ్లో ఉన్నాయి. ట్రంప్ గారి ఫ్యామిలీ ఎప్పుడు ఎదగడం మొదలయ్యిందంటే ట్రంప్ గారి తాత ఫ్రెడరిక్ ట్రంప్ ఆయన చాలా కష్టపడి రెస్టారెంట్స్ను, కొన్ని బోర్డింగ్ హౌజెస్ను ఓపెన్ చేశారు. అమెరికాలోని సియాటెల్లోను అలాగే కెనడాలోను. అలా క్రమక్రమంగా ట్రంప్ గారి తాత డబ్బుల్ని సృష్టించడం మొదలుపెట్టారు వాళ్ళ ఫ్యామిలీలో. ప్రతి ఫ్యామిలీలో అండి మీరు చూస్తే ఎవరో ఒకరు బాగా కష్టపడి బాగా డబ్బు సంపాదించి ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ జీవితం కానీ ఆర్థికంగా ముందడుగు వేసి ఉంటుంది. అలా ఆర్థికంగా వీళ్ళ ఫ్యామిలీ ముందడుగు వేసింది అంటే ట్రంప్ గారి తాతగారు ఫ్రెడరిక్ ట్రంప్ గారు కష్టపడడం వల్ల. ఆయన పేరును ఆయన కొడుకు ఫ్రెడ్ కూడా నిలబెట్టాడు. ఆ తర్వాత ట్రంప్ గారు కూడా వ్యాపారంలో విజయవంతమైన వ్యాపారి. ట్రంప్ గారండి ఆయన పేరు ట్రంప్ అని అంటున్నాం కానీ 1600 సంవత్సరాలలో అంటే చాలా పురాతనమైన చరిత్రను అలా తవ్వుకుంటూ వెళితే ట్రంప్ గారి ఇంటి పేరు డ్రంప్ అని ఉంటుంది, లేదా డ్రంప్ట్ అని ఉంటుంది. 1600 సంవత్సరాలలో 30 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన సందర్భంలో వీళ్ళ ఇంటి పేరును ట్రంప్ అని మార్చుకున్నారు అని ఒక అమెరికన్ పత్రికలో ప్రచురితం అయ్యింది. 1970లలో అండి ట్రంప్ గారు ఆయన కాలేజీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన తండ్రితో కలిసి అపార్ట్మెంట్స్ను కొనడం, అమ్మడం ఇలాంటి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆ సందర్భంలోనే అండి 1973లో వర్ణ వివక్ష కేసును కూడా ట్రంప్ తండ్రి ట్రంప్ వీళ్ళ కంపెనీ ఎదుర్కొంది. వీళ్ళకు సంబంధించిన కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ను అమ్మడం, అలాగే కొన్ని అపార్ట్మెంట్స్లో అద్దెకు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేసేవాళ్ళు. అయితే అద్దెలకిచ్చే వాళ్ళల్లో ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారు. వాళ్లకు అద్దెకిచ్చేటప్పుడు వాళ్లను
వివక్షపూరితంగా వ్యవహరించారని, వాళ్లతో వివక్షాపూరితంగా వ్యవహరించారని, వాళ్లకు గదులు అద్దెకు ఇవ్వలేదని రకరకాల వర్ణ వివక్షకు సంబంధించిన కేసులు ట్రంప్ మరియు ట్రంప్ తండ్రి గారి మీద ఫైల్ అయ్యాయి. ఇక వీళ్ళు కూడా మేము అలాంటిదేమీ చేయలేదు అని చెప్పి $100 మిలియన్ కౌంటర్గా వీళ్ళు కేసు వేశారు. వాళ్ళ మీద కేసు వేసిన వాళ్ళ మీద మొత్తానికండి ఆ కేసు 1975లో సెటిల్ అయ్యింది. అది కూడా ఎలా సెటిల్ అయ్యిందంటే ట్రంప్ గారి తండ్రి వీళ్లకున్న అపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ప్రతి వారం ఎన్నెన్ని ఖాళీ ఇళ్లున్నాయో వాటి లిస్టును నల్లజాతీయుల ఆర్గనైజేషన్స్కి అందిస్తాము ప్రతి వారం అని చెప్పి కోర్టులో చెప్పడం ద్వారా అలా సెటిల్ అయింది మొట్టమొదటి కోర్టు కేసు. ఆ తర్వాత కూడా ట్రంప్ గారి మీద చాలా కేసులు వచ్చాయనుకోండి, ఇంకా కూడా చాలా కేసులు ఉన్నాయి, అది వేరే విషయం. ఇక ట్రంప్ గారి తండ్రి గారిని కాసేపు పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ గారు మొట్టమొదటగా అండి తన కెరీర్లో ఒక పాజిటివ్ వైబ్ని, ఒక పాజిటివ్ వేవ్ని ఆయన వ్యాపారపరంగా చూసిందంటే 1976లో ఆయన తండ్రితో కలిసి హయత్ కార్పొరేషన్లో భాగంగా కొమోడోర్ అనే ఒక హోటల్ని కొన్నారు. మన్హటన్లో చాలా పాతబడినటువంటి హోటల్. ఆ హోటల్ని కొనుక్కొని దానికి రిపేర్లు గట్రా చేసి మొత్తానికి గ్రాండ్ హయత్ హోటల్ అని చెప్పి ఆ హోటల్ని తెరిచారు. అంతే, మన్హటన్లో ఆ హోటల్ బాగా క్లిక్ అయ్యింది. అక్కడితో డొనాల్డ్ ట్రంప్ దశ తిరిగింది. ఇక 1983 నుంచి 1990 మధ్యలో ఆయన ప్లాట్లను కొనడం, అమ్మడం, అపార్ట్మెంట్స్ను కొనడం, అమ్మడం, రకరకాల ప్రాపర్టీస్ను డెవలప్ చేయడం, అమ్మడం, ఇలా ఆయన క్రమక్రమంగా ఎదగడం మొదలెట్టారు. అందులో భాగంగా ట్రంప్ టవర్ని నిర్మించారు, ప్లాజా హోటల్ని కట్టారు. ఇక అట్లాంటిక్ సిటీలో క్యాసినోస్ని నిర్మించారు, న్యూజెర్సీలో కూడా క్యాసినోస్ని నిర్మించారు. ట్రంప్ తాజ్మహల్ అని, అలాగే ట్రంప్ ప్లాజా అని చెప్పి క్యాసినోస్ని కట్టారు. ట్రంప్ గారు ఫుట్బాల్ టీంని, ఒక టీంని కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫుట్బాల్ లీగ్లో ఆయన టీం కూడా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ట్రంప్ గారి టవర్ 1983లో పూర్తయింది. ఆ ట్రంప్ టవర్లోనే ఆయన ఎక్కువగా కూర్చొని వ్యాపార లావాదేవీలను జరుపుతూ వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ గారికి ప్రపంచవ్యాప్తంగా 18 దాకా గోల్ఫ్ కోర్సులున్నాయి. 1985లో డొనాల్డ్ ట్రంప్ గారు మారాలాగో అని చెప్పి ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో సముద్ర తీరం దగ్గర ఒక ఎస్టేట్ను కూడా కొని డెవలప్ చేయడం మొదలెట్టారు. ఇక 1987లో అండి డొనాల్డ్ ట్రంప్ గారి మొట్టమొదటి పుస్తకం విడుదలయ్యింది. దాని పేరు ట్రంప్ ద ఆర్ట్ ఆఫ్ ద డీల్. తెలుగులో చెప్పాలంటే వ్యాపారం చేయడం ఒక కళ అని అర్థం. ట్రంప్ గారు తన అనుభవాలు, తన తండ్రికి సంబంధించిన అనుభవాలు, అలాగే తన తాతకు సంబంధించిన అనుభవాలు, వ్యాపారంలో వచ్చే సమస్యలు, ఎలా నెగోషియేట్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ప్రస్తుతం యుఎస్ఏ పరిస్థితి ఎలా ఉంది, ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా మొత్తం ఆ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం అండి వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్. అక్కడి నుంచి ట్రంప్ గారు ఫేమస్ అవ్వడం మొదలెట్టారు. అయితే ఆ పుస్తకం రాసిన సందర్భంలో ఆ పుస్తకం మీద వచ్చే ప్రతి డాలర్ను చారిటీస్ కోసం ఖర్చు పెట్టాలి అని చెప్పి డొనాల్డ్ జే ట్రంప్ ఫౌండేషన్ అనేదాన్ని ఒకదాన్ని ఆయన స్థాపించారు. కానీ 2013లో ఆ డొనాల్డ్ జే ట్రంప్ ఫౌండేషన్ని న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్ ఆఫీస్ వాళ్ళు మూసేయించారు. అది కూడా ఆ డొనాల్డ్ ట్రంప్ గారి ఫౌండేషన్ను రకరకాల విషయాలలో రూల్స్ను పాటించడం లేదు అని చెప్పి ఆ ట్రంప్ ఫౌండేషన్ని 2013లో మూసేశారు. 1990లో అండి ట్రంప్ గారు తన మొట్టమొదటి బ్యాంకరప్సీని ప్రకటించారు. మనం సింపుల్గా చెప్పాలంటే ఐపీ, తెలుగులో చెప్పాలంటే దివాలా తీయడం. 1990లో అండి $1 బిలియన్ అప్పు ఉంది నాకు అని చెప్పి ఆయన దివాలా తీస్తున్నాను అని చెప్పి ప్రకటించారు. 1991లో తాజ్మహల్కు సంబంధించిన, అంటే ట్రంప్ తాజ్మహల్ అని చెప్పాను కదా ఇంతకుముందే, దానికి సంబంధించిన ఫైల్స్ని కూడా ఆయన సబ్మిట్ చేస్తూ అది కూడా దివాలా తీసింది అని చెప్పి ప్రకటిస్తూ నాకు దీనికి రక్షణ కావాలి అని చెప్పి కోర్టుకెక్కారు. ఇక 1992లో ట్రంప్ ప్లాజా అలాగే ట్రంప్ క్యాజిల్ అనే క్యాసినోస్ ఈ రెండు కూడా దివాలా తీశాయి అని చెప్పి దాని మీద కూడా ఆయన కోర్టుకు వెళ్ళారు. 1996లో అండి మిస్ యూనివర్స్, మిస్ యుఎస్ఏ, మిస్ టీన్ యుఎస్ఏ పేజెంట్స్ అని చెప్పి 3 ప్రతిష్టాత్మకరమైన అందాల పోటీలకు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆయన వ్యవహరించారు. నవంబర్ 21, 2004 ట్రంప్ హోటల్స్, క్యాసినో, రిసార్ట్స్ ఇవన్నీ కూడా దివాలా తీశాయి అని చెప్పి మళ్ళీ ఆయన కోర్టుకెక్కారు. 2005 నుంచి 2010 ఈ మధ్యలో అండి ట్రంప్ గారు ట్రంప్ యూనివర్సిటీ LLC అని చెప్పి ఒకదాన్ని రన్ చేశారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని. అదేంటంటే రియల్ ఎస్టేట్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఎలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, అందులో సమస్యలేంటి, లోపాలేంటి, ఏ విధంగా కస్టమర్స్ని తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఆ యూనివర్సిటీలో కేవలం రియల్ ఎస్టేట్ మీదే ట్రైనింగ్ ఇవ్వడం కోసం ట్రంప్ యూనివర్సిటీ LLC అనేదాన్ని ఆయన పెట్టారు. మార్చి 17, 2011 ఇక అక్కడ అండి ABC ఛానల్కు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ. ABC ఛానల్లో అండి ఇప్పుడు కూడా చాలా ఫేమస్ ప్రోగ్రామ్ ఏంటంటే గుడ్ మార్నింగ్ అమెరికా. అందులో ట్రంప్ గారు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ప్రశ్న లేవనెత్తారు. అదేంటంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అసలు USAలో పుట్టాడా లేదా, అక్కడెక్కడో ఆఫ్రికాలో పుట్టాడు, అతను US ప్రెసిడెంట్ అవడం ఏంటి అని చెప్పి ఒబామా పుట్టుక ఎక్కడ జరిగింది అనే దాని మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. ఎందుకు అలా చేశాడంటే అమెరికాలో అధ్యక్షుడు అవ్వాలంటే ఖచ్చితంగా అమెరికాలో పుట్టిన అమెరికన్ సిటిజన్ అయ్యుండాలి, అది రూల్ రాజ్యాంగం ప్రకారం. దాన్ని పట్టుకొని అసలు ఒబామా అమెరికాలో పుట్టలేదేమో అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ వేశాడు ట్రంప్. అక్కడి నుంచి ట్రంప్ రాజకీయంగా కూడా యాక్టివ్గా ఉన్నాడు అని చాలామందికి అర్థమైపోయింది, ముఖ్యంగా సామాన్యమైన ప్రజలకు. ఇక మూవీస్కు సంబంధించి, టెలివిజన్కు సంబంధించి చాలా కార్యక్రమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా పనిచేశాడు. ఒక రియాలిటీ షో ఒకటి వచ్చింది హిట్ అని చెప్పి, దానికి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు. ఇక ట్రంప్ గారికి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ WWE అంటే చాలా ఇష్టం, దానికి పెద్ద ఫ్యాన్ ఆయన. అంతెందుకు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఆ WWE వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీకి డబ్బులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి పార్టీ ఫండ్ అని చెప్పి డబ్బులు ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్కి WWEతో అంత అసోసియేషన్ ఉంది. ఇక డొనాల్డ్ ట్రంప్ గారికి ఇప్పటి వరకు 8 మంది మనుమలు మనమరాళ్ళు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ గారి మతం విషయానికి వస్తే ఆయన క్రైస్తవుడు, అందులో కూడా ప్రెస్బిటేరియన్ ఫెయిత్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి క్రైస్తవుడు. ఇక ట్రంప్ గారి ప్రస్తుత ఆస్తుల విలువ $3.1 బిలియన్. నిజానికండి ఆయన ప్రెసిడెంట్ అయిన సందర్భంలో $3.7 బిలియన్ ఉంది. ఈ 4 సంవత్సరాలలో ట్రంప్ గారి ఆస్తి తగ్గింది. ఇక ట్రంప్ గారి రాజకీయ జీవితం విషయానికి వస్తే 2011 నుంచి 2012 మధ్యలో ఆయన ఇండిపెండెంట్గా ఉన్నారు, అంటే ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉన్నారు. కానీ అంతకుముందు 1987 నుంచి 2009 వరకు సింహభాగం ఆయన డెమోక్రాట్గా ఉన్నాడు. 2012 తర్వాత ఆయన రిపబ్లికన్ అయ్యాడు. రిపబ్లికన్ పార్టీ ద్వారానే గెలిచి ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు. అది 45th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇక డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి రకరకాల వ్యాఖ్యలు ఇవన్నీ మనం మాట్లాడాలంటే దానికి ఒక ప్రత్యేకమైన వీడియో కావాల్సిన అవసరం ఉంటుంది. జూన్ 16, 2015న మొట్టమొదటిసారిగా ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు, నేను అమెరికా ప్రెసిడెంట్ పోటీలలో పాల్గొనబోతున్నాను అని చెప్పి ఆయన ట్రంప్ టవర్లో కూర్చొని ఒక స్పీచ్ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతూ మొత్తం ఫారిన్ పాలసీలన్నింటినీ నేను మారుస్తాను, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ను అత్యంత కఠినంగా తయారు చేస్తాను, మెక్సికోకు అమెరికాకు మధ్య నేను ఒక గోడ కడతాను అని మొట్టమొదటిసారిగా వ్యాఖ్యలు చేసి ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని వేగవంతం చేసి 45వ ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికాకు. ఇక ట్రంప్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద వీడియో అవసరం ఉంటుంది. అన్ని ఆరోపణలు వచ్చాయి. ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాల ఆరోపణలు రావాలో అన్ని రకాల ఆరోపణలు ట్రంప్ గారి మీద ఉన్నాయి. వాటి లిస్టు చాలా పెద్దది. మొత్తానికండి డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన రకరకాల వ్యాఖ్యలు చేయడం, కొన్నిసార్లు తాను ప్రెసిడెంట్ను అని తన హోదా తానే మర్చిపోయి మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలాసార్లు జరిగాయి. ఇక ట్రంప్ గారి మీద అభిశంసన తీర్మానం కూడా పెట్టారు. కానీ అభిశంసన తీర్మానం వీగిపోయింది. అభిశంసన తీర్మానం వీగిపోయిన 3వ ప్రెసిడెంట్గా ట్రంప్ USAలో ప్రెసిడెంట్స్ ఖాతాలో లిస్టులోకి ఎక్కాడు. ఇదండి డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించిన విశేషాలు.
తప్పకుండా టీమిక్స్చర్ ఛానల్కు వెంటనే మీరు సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.